ఢిల్లీలో జనసేన కీలక మీటింగ్ ప్రారంభమైంది. సేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం అనే అంశంపై విస్తృత స్థాయి నిర్వహిస్తూ ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, దేశ సమగ్రతలో పార్టీ పాత్రపై నాయకులకు, ప్రతినిధులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి జనసేన నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పలు రాజకీయ అంశాలతో పాటుగా జాతీయ సమగ్రత, జనసేన ప్రస్థానం అంశాలపై చర్చలు జరపబోతున్నారు పవన్ కళ్యాణ్. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం లాంటి సిద్ధాంతాలతో సాగుతున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పనిచేస్తుందో పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో వివరించబోతున్నారు. ఢిల్లీలో జనసేన నిర్వహిస్తున్నటువంటి మీటింగ్ స్టార్ట్ అయింది. ఎన్నికైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలు కూడా దీనికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, సేన ప్రస్థానం జాతీయ సమగ్రత అనే అంశం పైన ఈరోజు అశోక హోటల్లో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలందరితోటి కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ మీటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా జనసేన పార్టీ ప్రస్తావన అంటే ఆ పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన అంశాలు, పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని జనసేన అనే పేరును నామకరణం చేయడం జరిగింది. దేశానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించనున్నారు. మొదట పవన్ కళ్యాణ్ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత వివిధ నేతల సలహాలు, ఇతర అంశాలపైన కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా జాతీయ సమగ్రతకు సంబంధించి భారతదేశం అంతా వన్ నేషన్కి సంబంధించి జాతీయతను కాపాడే దిశగా జనసేన ఏ విధంగా రానున్న రోజుల్లో పనిచేయబోతుందన్న దానిపైన కూడా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలకు కూడా కొంత దిశ నిర్దేశించబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన పరిణామాలు, జనసేన పార్టీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో నేతలంతా కూడా తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కావచ్చు, లేదా జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు జనసేన పార్టీ భారీ బహిరంగ సభను తెలంగాణలో ప్లాన్ చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వివిధ అంశాలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత జాతీయతను ఇటు పార్టీలో కూడా కొంత పెంపొందించే దిశగా కొన్ని కీలక నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 ఈరోజు మీటింగు సారాంశానికి సంబంధించి మీడియా బ్రీఫ్ రాష్ట్ర మంత్రి మనోహర్ చెప్పబోతున్నారు. అదేవిధంగా ఇటు సాయంత్రం 5 గంటలకు వార్ మెమోరియల్కి కూడా ఆయన వెళ్ళి ఇటు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అయితే ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఇటు అనేక అంశాలపైన ముఖ్యంగా చూసుకుంటే ఈ మీటింగ్లో ప్రధానంగా జాతీయ సమగ్రతకు సంబంధించి ఏదైతే దేశంలో జాతీయవాదం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను ఏదైతే కాపాడే సమాజం లాంటి సిద్ధాంతాలను జనసేన పార్టీ ఏ విధంగా పుణికిపుచ్చుకుంది, అదేవిధంగా జాతీయ సమగ్రత దృక్పథంతో సేన ప్రస్థానాన్ని ఏ విధంగా రానున్న రోజుల్లో ముందుకు తీసుకుపోతున్నామనే అంశం పైన జాతీయ సమైక్యత కోసం అనే శీర్షికతోటి ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. అయితే జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలం అవడము, ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు, పార్టీ ఎదుర్కొన్న అనుభవాలు, ఇతర అంశాలపైన కూడా ఈరోజు ఇటు పార్టీ కీలక నేతలతోటి పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. రానున్న రోజుల్లో జాతీయవాదాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా ఈరోజు ఇటు పార్టీ కీలక నేతలతోటి ఆయన చర్చించనున్నారు. అయితే ఢిల్లీలో ఎందుకు జనసేన పార్టీ మీటింగ్ పెడుతుంది అన్న దానిపైనే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు ఈ మీటింగ్ ద్వారా ఆయన కొంత నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారనేది కూడా చెప్తున్నారు. మధ్యాహ్నం 1:30 జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఢిల్లీలో ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఒక స్పష్టత ఇస్తామనేది కూడా పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. అయితే జాతీయవాదాన్ని దేశ రాజధాని, దేశానికి గుండెకాయ లాంటి రాజధానిలో ఈ యొక్క జాతీయవాదానికి సంబంధించిన మీటింగు పెట్టడం వల్ల ఇటు అనేక రాష్ట్రాల్లో కూడా జనసేనకు సంబంధించిన అంశం పైన కొన్ని క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ మీటింగ్ తర్వాత మధ్యాహ్నము ఎటువంటి అంశాలను జనసేన మీడియా
మీడియా ముందుకు తీసుకురాబోతుంది. గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి ఢిల్లీలో ఈ ప్రెస్ మీట్ పెడుతూ ఉండడము, ఆ తర్వాత పార్టీ శ్రేణులందరినీ కూడా ఇటు ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, అదేవిధంగా దేశ రాజధానిలో కూడా జనసేనకు సంబంధించిన కొంతమంది కీలక కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరితో కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్లు ముందే వాళ్ళందరికీ కూడా కొంత దిశను నిర్దేశించబోతున్నారు. జాతీయవాదాన్ని ఏ విధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఈ సందర్భంగా కీలక చర్చ జరుగుతుంది. దీంతో పాటు కొన్ని తీర్మానాలను కూడా గోపి, అంటే జాతీయ పరంగా జనసేన విస్తరణ దీనిపైన ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? లైక్ ఏమైనా యాక్టివిటీస్ కానీ కార్యక్రమాలు కానీ చేసే అవకాశం ఉంటుందా? దీనిపైన ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్టీ శ్రేణులు మాత్రం జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా తమకు కార్యకర్తలు ఉన్నారు. దక్షిణాదిన ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు కర్ణాటక, కేరళ, తమిళనాడులో కూడా జనసేన పార్టీకి కొంతమంది కార్యకర్తలు వాటి సభ్యత్వ నమోదు కూడా పూర్తయిందనేది మాత్రం జనసేన ఇటు కార్యకర్తలు అయితే చెప్తూ ఉన్నారు. మరి లీడర్స్కి కూడా దానిపైన కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. జాతీయ పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించబోతుందా అన్న ప్రశ్నలు కూడా ప్రస్తుతం తలెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి ఎటువంటి బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు మీడియాకు, మరి పవన్ కళ్యాణ్ ఈ సభలో ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.